తప్పులను ఎత్తి చూపడంలో కమ్యూనిస్టులను మించిన వాళ్ళు లేరని, అదేవిధంగా అధికారంలో ఉన్న వారిని గద్దె దింపడంలోనూ వాళ్లే ఉపయోగపడతారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ నవ తెలంగాణ 10వ వార్షికోత్సవానికి హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జర్నలిజం విలువలు పూర్తిగా దెబ్బతిన్నాయని కామెంట్ చేశారు. ఓనామాలు కూడా రాని వాళ్ళు సోషల్ మీడియా ముసుగుతో జర్నలిస్టుగా చలామణి అవుతున్నారని ఫైర్ అయ్యారు. అలాంటి వారిని సీనియర్లు జర్నలిస్టులు పక్కన పెట్టాలని, కనీసం పక్కన కూడా కూర్చోబెట్టుకోవద్దని అన్నారు. ఆవారాగా రోడ్ల మీద తిరుగుతూ అసభ్యకరంగా మాట్లాడేవాడు జర్నలిస్టు అని చెప్పుకోవడం శోచనీయమని పేర్కొన్నారు. కాకపోతే నా వరకు నేను కమ్యూనిస్టు సోదరులను ఉప్పుతో పోలుస్తా. ఏ వంట ఏ మసాలాలు ఎన్ని పెట్టి వండినా ఉప్పు వేయకపోతే దానికి రుచి ఉండదు. మసాలాలు ఎంత గొప్పగానే కలపొచ్చు. నలభీమ పాకం వండే గొప్ప వంటగాడు ఉండొచ్చు, కానీ ఆ వంటలో ఉప్పు లేకపోతే దానికి రుచి అనేది రాదు. ప్రజా సమస్యల మీద కూడా ఎర్రజెండా కనిపించినప్పుడే ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ప్రజలకు ఒక విశ్వాసం. అది మేము ఎన్ని చెప్పినా వీళ్ళు అధికారంలోకి రావడానికి ఆలోచన చేసి చెప్తున్నట్టు ఉన్నారని అనుకుంటారు. కానీ కమ్యూనిస్టులు చెప్తే ప్రజలకు ఒక నమ్మకం, వీళ్ళు చెప్తున్నారంటే ఏదో కొంచెం విషయం ఉన్నట్టే ఉంది అని. కమ్యూనిస్టులు అధికారంలోకి తేవడానికి పనికొస్తారో పనికిరారో నేను విశ్లేషించలేను, కానీ ఉన్నోన్ని దించడానికి మాత్రం 100% పనికొస్తారు. నాకై పాత్రికేయ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు డిఫరెన్షియేట్ చేయండి, వాళ్ళని వేరుగా కూర్చోబెట్టండి. వాళ్ళు మేము ఒక్కటి కాదని ఒక భావాన్ని ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఎవరు పడితే